సత్యము. ఏమిటి వెలుగు అంటే? సత్యము అంటే. కీర్తనకారుడు అంటాడు కదా, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రావకు వెలుగు. అంటే పెద్దగా ఆలోచన చేయవలసిన అవసరం లేదు. వెలుగు అంటే వాక్యము. సత్యమందు వాడిని ప్రతిష్ఠింప చేయము, నీ వాక్యమే సత్యము అని గ్రంథములో ఉంటుంది. దేవుని యొక్క వాక్యము అంటే సత్యము. సత్యము అంటే వాక్యము. వెలుగు అంటే వాక్యము. అంటే దేవుడు మనకు ఏమంటూ ఉన్నాడు అంటే, నేను నిన్ను నడిపిస్తాను అంటున్నాడు. మన దేవుడు ఎలాంటి వాడమ్మా? నడిపించినటువంటి దేవుడు. నడిపిస్తాను అంటున్నాడు. నీ పక్షమున నిలవబడి నీకు సహాయం చేస్తానంటున్నాడు. వ్యాజ్యమాడుతానంటున్నాడు. దౌర్జన్యుల చేతిలో నుండి విడిపిస్తానంటున్నాడు. ఆపత్కాలమందు నేను నమ్ముకొనదగిన సహాయకుడును అంటున్నాడు. అలాగే ఇంకేమంటూ ఉన్నాడు ఆ వచ్చిన భాగములో అంటే, నేను నీకు ఏం చూపిస్తాడంట? త్రోవ చూపును. త్రోవ చూపును. కాస్త ముందుకు వెళ్దాం కీర్తన గ్రంథములో నుంచి. 32వ కీర్తన, 32వ కీర్తన 8వ వచనం. 32వ కీర్తన 8వ వచనం. ఉపదేశము చేసేదను, నడవవలసిన మార్గమును నీకు బోధించెను, దృష్టించి ఆలోచన చెప్పుదును. నాకు సందేహము లేదు, ఖచ్చితంగా నాకు బోధిస్తాడు, నాకు ఆలోచన చెబుతాడు, నా మీద దృష్టి ఉంచుతాడు. నడవవలసిన మార్గములో నన్ను ఆయన నడిపిస్తాడు అని కీర్తనాకారుడు ఈ గ్రంథములో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నడిపింపు కోసము ఎదురుపడుచున్నటువంటి నీతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆపత్కాలమందు నేను నిన్ను నడిపిస్తాను అంటున్నాడు. ఉపదేశిస్తాను అంటున్నాడు. ఈరోజు చాలామంది దేవుని యొక్క నడిపింపుకు అప్పచెప్పుకోరు. చాలామంది నీ కుటుంబాన్ని ఈరోజు దేవుని యొక్క నడిపింపుకు అప్పచెప్పు. నీ ఆరోగ్యము దేవునికి అప్పచెప్పు. ఆయన నడిపిస్తానంటున్నాడు. చాలామంది అలాగ అప్పగించుకోరండి. వాస్తవానికి సమాజముగా కూడి ఉన్నటువంటి మీతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అందరూ సమాజముగా కూడి మానక ఆ దినము సమీపించిన కొలిది సత్క్రియలు చేయటానికి, మేలు చేయటానికి మరి ఎక్కువగా అలా చేయాలి. బాధ ఏదో గ్రహించాలి. గ్రహించబడినటువంటి నీవు ఆయనకు అప్పగించుకోవాలి. ఆయనకు నీవు అప్పగిస్తే ఆయన ఏమంటూ ఉన్నాడు అంటే, నేను నిన్ను నడిపిస్తాను అంటున్నాడు. నడవవలసినటువంటి మార్గములో, నీవు నడవవలసినటువంటి మార్గములో. ఈరోజు చాలామంది చాలా మిస్టేక్స్ చేస్తూ ఉన్నారు. కారణం ఏంటి అంటే, ఆయన మార్గాలకి మనం అప్పగించుకోవట్లేదు. ఆయన్ని నడిపిస్తాను అన్నప్పటికీ సరే మనం ఆయన్ను అప్పగించుకోవటం లేదు. ఈరోజు మన కుటుంబ వ్యవస్థ ఎలా ఉందో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఒక పాస్టర్ గారికి ఒక అమ్మాయి పరిచయం అయ్యి, అయ్యా ఏమ్మా ఇలా ఉన్నావు, కాస్త అనారోగ్యంగా ఉన్నట్లుగా ఉన్నావు కనబడేటప్పుడు అడిగేటప్పుడు పాస్టర్ గారు ఏమన్నారు, ఆ పాప ఏమన్నదంటే, అయ్యా వద్దనుకన్నా వినకుండా అన్యులకి ఇచ్చి వివాహం చేశారు. బాగానే ఉంది, సంవత్సరం కాలం పాటు బాగానే జరిగింది. నాకు దేనికి ఆటంకం చెప్పలేదు. ఆరాధనకి వెళ్ళమనేవాడు, ఆరాధనకి వెళ్ళేదాన్ని, ఆరాధనలో పాలు పంపులు పంచుకునేదాన్ని. తర్వాత ఒక బిడ్డ పుట్టేసరికి ఆరాధనకు తీసుకుని వెళ్తే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు, నువ్వు వెళ్తే వెళ్ళు, బిడ్డను మాత్రం తీసుకొని వెళ్ళ మాకు. నా బిడ్డ ఇక్కడ నా వాతావరణం ప్రకారంగా బిడ్డ పెరగలు తప్ప ఇంతవరకు నీకు నేను అభ్యంతరం చెప్పలేదు అని ఇంట్లో గొడవాడుకొని వచ్చేసానయ్యా అనుకుని పాస్టర్ గారికి బదులు ఇచ్చేటప్పుడు, మరి పిల్లోడి సంగతి ఏమమ్మా అనేసి అంటే, అప్పుడు ఆ పాప ఏమన్నదో తెలుసా, అయ్యా కాస్త పిల్లోడు చిన్న పిల్లోడు కదా, నేను కాస్త మా కన్నవారి ఇంటికి వచ్చేస్తే ఖచ్చితంగా నాకు కౌరు పెంపిస్తారు.
ఎందుకంటే బిడ్డోడికి పాలు కావాలి కదా, ఖచ్చితంగా నాకు కౌరు పంపిస్తారు, ఖచ్చితంగా వెళ్ళాలి. 6 మాసాలు అయింది, 3 మాసాలు అయింది, 6 మాసాలు అయింది, సంవత్సరం అయింది, ఇంకా అక్కడి నుంచి నాకు ఇంకా కబురు రాలేదు. నా రొమ్ములో ఉన్నటువంటి పాలు ఏమవుతూ ఉన్నాయి అంటే బిడ్డ కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. అది నేను భరించలేనంత భారం ఎక్కువైపోతూ ఉంది. నా రొమ్ము బాధ ఎవరు తీర్చగలరు అని దుఃఖక్రాంతులతో ఏమైపోతూ ఉంది అంటే రోజు రోజుకి నా అనారోగ్యం క్షీణించిపోతూ ఉంది. అందుకే ఒకప్పుడు ఎంతో హుందాగా ఉండేటువంటి వ్యక్తిని ఈరోజు నేను ఇలా బక్కపలచగా ఇలా చిక్కిపోవడానికి గల కారణం ఏమిటి అంటే నా రొమ్ములో ఉన్నటువంటి పాలు నా బిడ్డ కోసమే. ఆ పాలు నా బిడ్డ అనుభవించాలి. ఆ బిడ్డే నాకు దూరం అయిపోతే నా పరిస్థితి ఈరోజు ఎలా ఉంది అని చెప్పడానికి కన్నీరు కార్చి పాస్టర్ గారి ముందు విన్నవించుకుంటూ ఉంటుంటే అప్పుడు సేవకుడు అన్నాడంట, అమ్మ మరి బిడ్డ యొక్క భవిష్యత్తుని గురించి ఆలోచన చేయమంటే, బిడ్డ యొక్క భవిష్యత్తుని గురించి ఆలోచన చేస్తే నా ఆత్మీయతను నేను కోల్పోతూ ఉన్నాను, దేవుని సన్నిధిని నేను కోల్పోతూ ఉన్నాను. ఒక పక్క బిడ్డ, మరొక పక్క దేవుని సన్నిధి, ఈ రెండిట్ల మధ్య నేను పోరాటం పడుతూ ఉన్నాను. అందుకే ముందే మనం ఆలోచన చేయాలి. ఏమిటి ఆలోచన చేయాలి తెలుసా? ఆయన ఏమంటున్నాడు అంటే, నేను నీకు ఉపదేశిస్తాను, నీవు నడవవలసిన మార్గములో నేను నిన్ను నడిపిస్తాను అన్నప్పటికీ సరే దేవుని యొక్క చిత్తానికి మనం అప్పగించుకోవటం లేదు. అయ్యా, నా బిడ్డ విషయంలో నీ నడిపింపు ఎలా ఉంది? నా ఉద్దేశం, నా చిత్తం కాదు, కానీ ఎప్పుడైనా అడిగావా నీ బిడ్డ భవిష్యత్తు కోసము? దేవుని యొక్క నడిపింపుకు ఎప్పుడైనా అప్పగించుకున్నావా? నిన్ను నీవు దేవునికి ఎప్పుడైనా అప్పగించుకున్నావా? ఆయన అంటున్నాడు, నేను నీకు ఉపదేశిస్తాను, నీవు నడవలసిన మార్గంలో నేను నడిపిస్తాను, ఇదిగో నీకు నిన్ను త్రోవ చూపిస్తాను అని అంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచన చెయ్యు, దేవుని యొక్క నడిపింపుకు అప్పగించుకో, ఆయన అప్పుడు త్రోవ చూపిస్తాడు. అందుకే ఆయన వాక్యం అంటూ ఉంది, ఇదిగో నా వాక్యము, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. అంత గొప్ప దేవుడు మన దేవుడు. కాస్త ముందుకు వెళ్దాం. ఇంకొక వచనాన్ని చెప్పి నా ప్రసంగాన్ని నేను ముగించడానికి ప్రస్తావిస్తాను ప్రియులారా. అదే 43వ కీర్తన 5వ వచనం. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. అమ్మా, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయన్ను స్తుతించెదను. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, మూడవదిగా 3 విషయాలు నేను మీకు ప్రస్తావిస్తాను. ఆయన ఎలాంటి వాడు అంటే ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడు. అలాగే రెండవదిగా ఆయన ఎలాంటి వాడు అంటే మనలను నడిపించి త్రోవ చూపినటువంటి వ్యక్తి. మూడవదిగా ఎలాంటి వాడు అంటే ఇదిగో కృంగి ఉన్నటువంటి మన ప్రాణాలను ప్రోత్సహించిన వ్యక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎవరైతే కృంగిపోయి ఉన్నారో, నిరాశ నిస్పృహల మధ్య కృంగిపోయి ఉన్నారో, అలాంటి వ్యక్తులనంట యేసుప్రభు ఏం చేస్తాడో తెలుసా? ప్రోత్సహిస్తాడు. చాలామంది ప్రోత్సహించరు. ఏం చేస్తారు? అదిగో నిరాశపరుస్తారు. ప్రోత్సహించడం మానేసి నిరాశపరుస్తూ ఉంటుంటారు. నాకు తెలిసి ప్రోత్సహించినటువంటి వ్యక్తులు కావాలి. ఆయన కొండ మీద ప్రసంగాన్ని చేస్తూ క్రిందకు దిగేటప్పుడు కుష్ఠరోగం కలిగినటువంటి వ్యక్తి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, కుష్ఠరోగం అంటే చాలా భయంకరమైనటువంటి రోగము, సమాజానికి వెలుపల ఉండేవారు, అంత భయంకరమైనటువంటి రోగం అది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యు. యేసుప్రభులు వారు ఏమన్నారు అంటే, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కొమ్ము.
ఎవరు నన్ను ప్రోత్సహిస్తారు? ఈ వ్యాధితో నేను బాధపడుతూ ఉన్నాను. సమాజమునకు వెలుపల ఆహారం పెట్టినటువంటి వారు లేక, నీళ్ళు అందించినటువంటి వారు లేక, వాదార్చినటువంటి వారు లేక, కన్నీరు తుడిచినటువంటి వారు లేక, యోగక్షేమాలు కూడా అడిగి తెలుసుకునేవారు లేక బాధపడుతున్నటువంటి ఈ కుష్ఠరోగం కలిగినటువంటి ఈ వ్యక్తి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయమంటే, యేసు ప్రభు నాకు ఇష్టమే. వెంటనే తనకున్నటువంటి కుష్ఠరోగం పోయి శుద్ధుడైపోయాడు. దేవునికి స్తోత్రం. ఎవరండి ఇంతగా ప్రోత్సహిస్తారు? తన రోగాన్ని బట్టి అందరూ తను అసహించుకునేవారే, తనకున్నటువంటి స్థితిని చూసి అందరూ దూరంగా నిలబడినటువంటి వారే. కానీ యేసు ప్రభు ఒక్కడ మాత్రమే ఆయన యొద్దకు వెళ్ళి స్వస్థపరిచాడు. అంటే ఆ వ్యక్తిని ఎంతగా ప్రోత్సహించాడో. ఈరోజు నువ్వు కృంగిపోకు. ఆ కుష్ఠరోగం కలిగినటువంటి వ్యక్తిని ప్రోత్సహించినట్లు నిన్ను కూడా ప్రోత్సహిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని మహింపరచ. నా దగ్గర డబ్బులు లేవు, ఆస్తి అంతస్తులు లేవు, అంగులు ఆర్భాటాలు లేవు, ఈ మనుగడ, ఈ జీవితంలో నేను ఎలా ముందుకు కొనసాగాలి, ఎలా నా పరిస్థితి అని అనుకుంటూ ఉన్నావేమో. ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. కుష్ఠరోగం కలిగినటువంటి వ్యక్తిని ఏ రీతిగా ప్రోత్సహించాను. సమాజమునకు వెలుపలుగా ఉంటూ అవమానమును తట్టుకోలేక, నిందలు భరించలేక, నిరాశ నిస్పృహల మధ్య కొట్టిమిట్లాడుతున్నటువంటి కుష్ఠరోగం కలిగినటువంటి, అందరూ వచ్చారు రాళ్ళు వేయటానికి, వ్యభిచారంతో పట్టబడినటువంటి స్త్రీ. ఆయన నేల మీద ఏదో రాస్తూ ఉన్నాడు. ఏం రాశాడో బైబిల్లో ప్రస్తావించబడలేదు. వ్యభిచారంతో పట్టబడినటువంటి స్త్రీ మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళు వేసి చంపాలి. ప్రజలందరి కళ్ళ దృష్టికి ఆమె ఒక వ్యభిచారినిలాగా కనిపిస్తూ ఉంది. కానీ యేసు ప్రభువుల వారు వచ్చి వ్యభిచారంతో పట్టబడినటువంటి స్త్రీని ఏమని సంబోధించారు అంటే, అమ్మా, ఏమని? పాపాత్మురాలైనటువంటి ఆ స్త్రీని యేసు ప్రభు ఏమని సంబోధించాడు అంటే, అమ్మా అని సంబోధించాడు. నువ్వు వెళ్ళు, ఇక్కడి నుంచి నువ్వు పాపము చేయకు అంటే ప్రోత్సహించాడా లేదా? అందరూ ఏదో ఒక మాట అంటూ ఉన్నారు. ఆవిడ ఎలాంటిదా, ఈవిడ ఎలాంటిదా, ఆయన ఎలాంటి వాడు, ఈయన ఎలాంటి వాడు అనుకొని ఎప్పుడు బెడ్డలు ఇసిన వారే ఎక్కువ మంది ఉంటారు. ఇది ఎవ్వరు పిలువని పిలుపు, నేనన్నడు వినని పలుకు, నాదు పాపముతో పట్టుబడి తిని, రాళ్ళ దెబ్బలతో తరుమబడి తిని, నిలిచాను నీ ముందు ద్రోషినై, దొరికింది నీ పాద సన్నిధి. వ్యభిచారముతో పట్టబడినటువంటి స్త్రీని యేసుప్రభు ప్రోత్సహించలేదా? నిన్ను కూడా ప్రోత్సహిస్తాడు. అందుకే నా ప్రాణమా నీవేళ. చాలామంది కృంగదీస్తుంటారు. అమ్మ నాయన, మాటతో పీక తీసిరో. దేనితోటి? మాటతోటి. దేవుడు నీ ప్రతి అవసరము తీరుస్తాడు. ఇంతవరకు నువ్వు ఏ నిందలు పడ్డావో నాకు తెలియదు, కానీ మాట చేత ఎవరు పీక తీశారో నాకు తెలియదు, కానీ యుద్ధ రంగములందు నువ్వు నిలబడితే ఆయన కలబడతాడు. సౌలు అనేటువంటి వ్యక్తి దావీదు దగ్గరికి వచ్చి గొల్యాతును ప్రోత్సహిస్తూ ఉంటుంటే, నీవింకా పసిబాలుడవు, పసితనం ఇంకా నీలో ఇంకా ఉంది. గొల్యాతు అనేటువంటి వ్యక్తి మోటువాడు, అలాంటి వ్యక్తిని నువ్వు జయించలేవు అని నీళ్లు చల్లారుతూ ఉంటుంటే, దావీదు తన జీవితంలో అడవులో ఎలుగుబంటి వచ్చేటప్పుడు, సింహం వచ్చేటప్పుడు ఏ రీతిగా చీల్చి చెండాడాడో, ఈ గొల్యాతును కూడా ఆ రీతిగానే చీల్చి చెండాడుతాడని యుద్ధరంగంలో నిలవబడితే దేవుడు ఆయన పక్షంగా కలబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కృంగిపోలేదు దావీదు. సౌలు వచ్చి నీళ్ళు చల్లారుస్తూ ఉంటుంటే కృంగిపోలేదండి. కారణం ఏంటో తెలుసా? నీ దేవుడు ఎలాంటి వాడు అంటే ప్రోత్సహించినటువంటి దేవుడు.
పన్నులు వసూలు చేస్తూ ఉన్నాడు జక్కయ్య అనేటువంటి వ్యక్తి, సుంకపు గుత్తదారుడు. మనుషులందరి దృష్టిలో ఎలా కనబడుతున్నాడంటే పాపాత్ముడిగా కనబడుతూ ఉన్నాడు. యేసు ప్రభు ఆ దారి గుంటా వెళ్తూ ఉండేటప్పుడు ఒక మేడి చెట్టు ఎక్కి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని చూడాలనేటువంటి ఆశతో మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ చెంతకు వచ్చి, జక్కయ్య కిందకు దిగు, నేడు నీ ఇంటికి రావలసి ఉన్నది. జక్కయ్య యొక్క సంతోషానికి అవధులు లేవు. అందరూ ఈ గ్రామంలో నన్ను పాపాత్ముడు 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 అని అంటున్నారు అంటే యేసు ప్రభువు నా దగ్గరకు వచ్చి, జక్కయ్య కిందకు దిగు, నేడు నీ ఇంటిలో ఉండవలసి వచ్చింది అంటే జక్కయ్యకి ఎంత ప్రోత్సాహమో. అంటే ఊరందరూ నన్ను పాపాత్ములు అంటున్నారు, ఊరందరూ నన్ను వ్యభిచారులతో పట్టబడిన స్త్రీ అంటూ ఉన్నారు, ఊరందరూ నన్ను కుష్ఠరోగం కలిగినటువంటి వ్యక్తిగా చూస్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభువు ప్రతి అడుగులో ఒక కుష్ఠరోగిని, ఒక జక్కయ్యని, పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీని, సిలువలో ఒక దొంగని ఏ రీతిగా ప్రోత్సహించాడు, నిన్ను కూడా ఆ రీతిగానే ప్రోత్సహిస్తాడు. నీ అపజయాలన్నీ, నీ నిందలన్నీ విజయాలుగా మారుస్తాడు. నమ్మిన ఒక స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రవీణ్ అయ్య గారు ఎక్కడ ప్రసంగం చేసినా నాది ఎలా ఉంటుందంటే, నా వ్యవహారము అందరిలాగా ఉండదు, కాస్త దానియేలయ్య గారి వెర్షన్ లాగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. నా దుఃఖములో ఓదార్పు నీవే, విశ్వాసమునకు ఆధారమైన, నా దుఃఖములో ఓదార్పు నీవే, విశ్వాసమునకు ఆధారమైన, మితిలేని కనికరం మాపై చూపి, మితిలేని కనికరం మాపై చూపి, నా రక్షణకు ఆధారమైతివి, నా రక్షణకు ఆధారమైతివి, నాకు ఆధారమైన యేసయ్యా, ఆనుకొందును నీపై అనుక్షణము, నాకు ఆధారం. సిలువలో దొంగ యేసు ప్రభువుని ఏమంటున్నాడో తెలుసా? అయ్యా, నీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం ఉంచుకొని. ఆ దొంగ యేసు ప్రభువుని బ్రతిమలాడుకునేటప్పుడు యేసు ప్రభువులు వారు ఏమన్నారో తెలుసా? నీవు నాతో పరదైస్సులో ఉందవు. అయ్యో, నేను ఒక దొంగను, అందరూ నన్ను దొంగగా చూశారు, కానీ నేడు పరదేశంలో ఉందో అని నాతో యేసు ప్రభువులు వారు చెప్పారే, నన్ను ఎంతగా అంటే ఒక దొంగను కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాడు. మరి ఈరోజు నిన్ను ప్రోత్సహించడా? చెప్పాలి, ప్రోత్సహించడా? ఒక వ్యభిచారంతో పట్టబడినటువంటి స్త్రీని అమ్మ అని ప్రోత్సహించాడు, నిన్ను ప్రోత్సహించడా? సుంకపు గుత్తదారుడైనటువంటి జక్కయ్యను ప్రోత్సహించి, నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పాడు. ఇతను అబ్రహాము కుమారుడే అని, ఇదిగో ప్రజలందరూ పాపులు అని చూసేటప్పుడు ఇదిగో అతనిలో అబ్రహాము కుమారుడని సంబోధిస్తే ఆయనలో ఎంత ప్రోత్సాహం కలిగిందో. నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదంట. జక్కయ్య ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. శాపం తొలగిపోయి రక్షణ వచ్చింది. పాపి అనే బిరుది తొలగిపోయింది. అబ్రహాము కుమారుడని బిరుదు వచ్చింది. ఎంత ప్రోత్సాహమో. వాళ్ళందరూ వదిలేసి వెళ్ళిపోయారు. నేను వ్యభిచారిని అనుకొని అందరూ రాళ్ళు పట్టుకొని వచ్చారు, కానీ యేసు ప్రభు నా పాపాలు క్షమించి అమ్మా అని సంబోధించాడు. ఎంత ప్రోత్సాహమో. అందరూ వెలివేసి సమాజపుడుకు అవతల నన్ను బహిష్కరణ చేసేసి నా స్థితి, నాకున్నటువంటి పరిస్థితిని చూడలేక అనేక మంది వెలుపల నిలుస్తూ ఉంటుంటే యేసు ప్రభు నన్ను, నా కుష్ఠరోగాన్ని బాగు చేశాడు. ఆ కుష్ఠరోగికి ఎంత ప్రోత్సాహం కలిగిందో. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతూ ఉంది అంటే, మన దేవుడు ఎలాంటి వాడు అంటే ప్రోత్సహించినటువంటి దేవుడు. అందుకే గ్రంథం మాట్లాడుతుంది, నీవేళ కృంగి ఉన్నావు, తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయన్ను స్తుతించేదను. ప్రోత్సహించిన దేవుడు ఎలాంటి వాడమ్మా? నీ బంధువులు నిన్ను ప్రోత్సహించకపోయినా, నీ తోబుట్టువులు నిన్ను ప్రోత్సహించకపోయినా పెద్దగా విచిత్రం చెందమాకు.
ఎంత ఘోర పాపినైనా సరే ఏం చేస్తాడు? చెంత చేర్చుకుంటాడు, ప్రోత్సహిస్తాడు. ఒక దొంగను ప్రోత్సహించినట్లు, ఒక వ్యభిచారిని ప్రోత్సహించినట్లు, ఒక సుంకపు గుత్తదారుడు జక్కైను ప్రోత్సహించినట్లు, ఒక కుష్ఠవ్యాధి కలిగినటువంటి వ్యక్తిని ప్రోత్సహించినట్లు నిన్ను కూడా ప్రోత్సహిస్తాడు. కొంతమంది వాడు మంచి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు అనుకోండి, ఏం చేయాలి? ఆడికేట వస్తుందిలే ఏటి, మరి ఆడికేట రాదు, నీకే రావాలి. అర్థమవుతుందా? సరే, అటువంటి సంగతులు ఒకవేళ కుటుంబ పరంగా కానీ వ్యక్తిగతంగా ఒకవేళ నీకు తెలిసిన కృంగిపోమాకో. నా ప్రాణమా నీ వేళ కృంగిపోమాకు. నాకు కూడా చాలామంది కృంగదీశారు. ఈడేడు చెప్తాడులే అనుకోను. నేను ఏడు చెప్తాను, నేను ఎలా నిలబడతాను, ఎలా నిలబడగలను, దేవుని పక్షంగా ఎన్ని కార్యాలను చేయగలను నాకు తెలుసు. ఎందుకంటే నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు తన అపారమైన మాటలు దేవుని వినికిటిలో దీవించబడెను గాక. వాక్యం విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి